పెన్షన్లు వస్తున్నాయి, రైతు భరోసా పడుతుంది. మరి 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకు 18 వేలు ఇస్తుండే. ఇంకేం కావాలా? ఇంకా బల్లికురవ మండలానికి పోయే పని లేదు. ఖచ్చితంగా ఊళ్ళో సచివాలయం ఉన్నాయి, వెళ్ళి డైరెక్ట్గా పోయి మాట్లాడుకోవచ్చు, చేపించుకోవచ్చు పనులు. ఇబ్బంది ఏముంది? ఇంతకుముందు మండల ఆఫీస్కి వెళ్ళేవాళ్ళని, ఒకడు ఉంటే ఒకరు ఉండరు. ఇప్పుడు చచ్చినట్టుగా ఏడే చెప్తున్నారు పనులు. ఇబ్బంది ఏం గురించి దాని గురించి మామూలుగా గెలుపు మాత్రం జగన్ గారిది. విదేశకెళ్ళి పింఛన్ ఎత్తున్నారు. అంతకుముందు వరుసను ఏడో చోట నిలబడాలా. ఒక ఆయన కూకోలేడు, ఒక ఆయన కూకుంటాడు, ఒక్కొక్క ఆయన బీపీ షుగర్ ఉన్న ఆయన ఉంటాడు. ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి లేవగొట్టేస్తున్నారు. ఇబ్బంది ఏముంది? 6:30 కల్లా లేవగొట్టిస్తున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు లేవగొట్టి పింఛన్ వచ్చింది ఇస్తున్నారు. మూటలు మోసేవాడు నీ కాడికి వచ్చి నేరుగా ఇస్తున్నాడుగా పింఛను, ఇస్తున్నాడుగా. మరి లేదా అంతకుముందు మా కుక్క కావులు కూకోవాలిగా. మరి ఆయన ఇచ్చిందాక ఎప్పుడో ఇచ్చిందాకా ఉండాలిగా. అంతకుముందు 10వ తారీఖు 8వ తారీఖు, ఇప్పుడు 3వ తారీఖు 2వ తారీఖులోనే ఇస్తున్నా డబ్బులు. ఇంక ఇబ్బంది ఏముంది?